Ganga Goya. Ya, oi. Un eloto. 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 మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, ఓవైపు శ్రీరాముని వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఉగ్రవాద సంస్థ నుండి ముప్పు పొంచున్నట్టుగా తను చెప్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్. శ్రీశైడ్ వాస్తవమే ఉమామహేశ్వరి అనే మహిళ సిపికి లేఖ రాశారు. ఉగ్రవాదులు రేపు జరగబోయే ఆ శోభాయాత్రలో పాల్గొంటారు వాళ్ళు, అంటే వాళ్ళు చొరబడి రాజాసింగ్ ను హత్య చేసిన కుట్ర పన్నారు. ఇది ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం అంటే రాశారు. ఈ లేఖ అందుకున్నటువంటి సిపి ఆనంద్తో పాటు బీజేపీ తదితరులు కూడా బందోబస్తు విషయంలో కానీ శోభాయాత్రను నిర్ణయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా రాసింగ్ కు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతోటి కొంత ఉన్నది. ఆయనను గతంలో కూడా ఆయన టార్గెట్ గా చేస్తూ ఆయన ఇంటి దగ్గర కూడా రెక్కి నిర్వహించారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఐవీ అధికారులను కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. గతంలో బీహార్ లో పేలుడు సంభవించినప్పుడు కూడా మల్లేపల్లి బట్టల దుకాణంలో పనిచేసే వాటి కొంతమంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అప్పుడు కూడా రాజాసింగ్ పైన వాళ్ళు ఉగ్రవాద సంస్థలు కుట్రలు చేస్తున్నాయి, లష్కర్ తోయిబా లాంటి సంస్థలు రాజాసింగ్ ను టార్గెట్ గా చేసి ఆయన అంతం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఇది ఇప్పుడు తాజాగా శోభాయాత్ర జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం బయటకు రావడము, పోలీసుల కంప్లైంట్ అవడం కొంత సెన్సర్ చూస్తుంది. రేపటి బందోబస్తు విషయంలో పోలీసులు 1కి 10 సార్లు ఆచితూచి స్పందిస్తున్నారు. అపరిచితులు ఎవరు, సంఘ విద్రోహ శక్తులు ఎవరన్న విషయంలో కొంత వాళ్ళు ఆరా తీస్తారు. ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా కొంత అప్రమత్తం చేసి ర్యాలీ జరిగే ప్రాంతాలతో పాటు ర్యాలీలోనూ భారీ ఎత్తున ఇంటెలిజెన్స్ సిబ్బంది పాల్గొని అపరిచితులు ఎవరు, అనుమానితులు ఎవరు అనే విషయాన్ని గుర్తించే విషయంలో కొంత చర్యకుంటున్నారు. అయితే రాజాసింగ్ మాత్రం తన భద్రత విషయంలో రాష్ట్రపతి పట్టించుకోవట్లేదు, కావాలని నిర్లక్ష్యం చేస్తుంది, తనకు భద్రతను పెంచట్లేదు, తన ఇంటి దగ్గర నిర్వహించినటువంటి పోలీసులు పట్టించుకోలేదు అని చెప్తున్నారు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను, తన పైన ఉగ్రవాదులు కుట్ర పడినారు, తనకు ఫోన్ కాల్ చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నాను, చంపుతామని చెప్తా ఉన్నాను, తనకు ప్రాణాన్ని ఉందని డీజీపీ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మరో ప్రకారం చూస్తుంటే ఈ శ్రీరామనవమి వేడుకల విషయంలో కూడా పోలీసులు చాలా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. సుమారుగా 3000 మంది పోలీసు సిబ్బందితోటి పారా మిలిటరీ బలగాలు కూడా
దిగుతున్నాయి. సిపిఎఫ్ లాంటి బలగాలను కూడా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో బందోబస్తు కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ర్యాలీ జరిగే ప్రాంతాలలో ఇతర వాహనాలు ఏవి రాకుండా బారికేడ్ ఏర్పాటు చేస్తూ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తే రాజా సింగ్ వ్యాఖ్యలు కానీ రాజా సింగ్ మీద జరుగుతున్న కుట్రల విషయంలో కొంత టెన్షన్ వాతావరణం ఉందని మనము కొంచెం చెప్పక తప్పదు శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.